అండి, వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు ఫ్లిప్కార్ట్లో స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ బుక్ చేశానండి. ఇందులో స్మాల్, మీడియం, లార్జ్ అనే 3 సైజులు ఉంటాయి. నేనైతే మీడియం బుక్ చేశానండి. చూడండి, ఈ విధంగా వచ్చింది బాక్స్ అనేది. ఇందులో 3 బాక్సెస్ ఉంటాయండి. మనం 2 రకాల స్ప్రౌట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. కింద చూపిస్తున్న బౌల్లో అనేది వాటర్ పోసుకోవాలండి మనము. తర్వాత పైన 2 దాంట్లో ఏవైనా సరే మనం ఏవైతే స్ప్రౌట్స్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ 2 రకాలు అందులో వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాక్స్ అనేది చాలా బాగా వచ్చిందండి. చాలా తక్కువ రేటుకే వచ్చింది. ఎంత అంటే 150 అండి. ఇది 150కి చాలా రీజనబుల్ అనిపించింది నాకు. మార్నింగ్ ఇలా స్ప్రౌట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలండి. అందుకే నేను రోజు మార్నింగ్ టిఫిన్ బదులు స్ప్రౌట్స్ తింటూ ఉంటాను అప్పుడప్పుడు. అందుకోసం ఇది బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పెసరలు అంటారు కదండి, ఆ పెసరలు శనగలతో స్ప్రౌట్స్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఎలా చేసుకున్నాను చూడండి. ముందుగా తీసుకొని వాటిని బాగా కడిగి నానబెట్టానండి రెండింటిని. కావాలంటే మీరు వేరే ఏమన్నా అలసందలు ఇలా ఏవైనా మీకు ఏవి చేసుకోవాలనిపించి అది చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు శనగలు పెసరలు నానబెట్టానండి. ఇలా వేసి ఒక 5 అవర్స్ అలా పక్కన పెట్టేశానండి. పూర్తిగా మూత పెట్టేసి తర్వాత 5 అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా బాగా నానాయండి. నైట్కి ఇవి నానాయి అనమాట. నేను 7:30 ఆ టైంలో చూస్తే నైట్ ఇలా ఉన్నాయండి. ఈవినింగ్ నేను 4 ఆ మధ్యలో 3కి నానబెట్టానండి. ఆఫ్టర్నూన్ ఒక 5 అవర్స్ బాగా నానిన తర్వాత వాటిని లాస్ట్ బాక్స్లో వాటర్ పోయాలని చెప్పాను కదండి, అందులో వాటర్ వేసి సెకండ్ దాంట్లో శనగలు వేసానండి. నేను నానబెట్టుకున్నటువంటి శనగలు వేశాను. అవన్నీ బాగా క్లీన్ చేసి నానబెట్టానండి. ఇలా స్ప్రౌట్స్ అనేది ఉదయం మార్నింగ్ మనం లేవగానే బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా స్ప్రౌట్స్ నానబెట్టుకున్నటువంటి బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను కూడా అలాగే రోజు మార్నింగ్ టిఫిన్ బదులు ఇలా స్ప్రౌట్స్, నానబెట్టినటువంటి బాదం పప్పు అలాంటివి తింటూ ఉంటానండి. గ్రీన్ టీ కూడా తాగుతాను మార్నింగ్ లేవగానే. నేను చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే ఫస్ట్ శనగలు వేసాను కదండి, ఇప్పుడు పెసర్లు అనేది వేస్తున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా నానినటువంటి పెసర్లు. ఇవి ఎలా వస్తాయో నాకు కూడా తెలియదండి. ఫస్ట్ టైం నేను ఇది కూడా యూట్యూబ్లో చూసి ఇది బుక్ చేసుకున్నానండి. చాలామంది నానబెట్టి తడి బట్టలు వేసి మూట కడతా ఉంటారు. దాని బదులు స్ప్రౌట్స్ బాక్స్ మేల్ అని చెప్పేసి నేను బుక్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కింద వాటర్, మళ్ళీ శనగలు, పెసర్లు వేసి నైట్ అంతా అలాగే పెట్టేశానండి. ఎలా వస్తుందో చూద్దాం. మీతో పాటు నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తానండి. మార్నింగ్ చూస్తే చూడండి, పెసర్లు చాలా బాగా వచ్చాయండి మొలకలు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవి మార్నింగ్ తినడం చాలా బెటర్. తర్వాత శనగలు చూశానండి. శనగలు అయితే రాలేదు మొలకలు. ఎందుకు రాలేదు అని నాకు అర్థం కాలేదు. తర్వాత మా ఆయన అడిగితే శనగలు అనేవి ఎక్కువసేపు నానబెట్టాలంట అండి, పెసర్లు అయితే అలా అవసరం లేదంటే. నేను కొంచెం తక్కువసేపు నానబెట్టినందువల్లనే ఏమో శనగలు అనేది మొలకలు రాలే. నెక్స్ట్ టైం ఈసారి ఎక్కువసేపు నానబెట్టి వేస్తానండి. ఇవైతే పెసర్లు బాగా వచ్చాయండి. సరే, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి